రాష్ట్రంలో అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా భారీ మెజార్టీతో గెలిపించాలని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని గంగారం గ్రామ పంచాయతీలో ఉన్న ఎంపీ తండాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత సూర్యనాయక్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చినగారి లక్ష్మారెడ్డి వంటి ప్రముఖులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కొండంత అండగా నిలుస్తున్నారని అన్నారు. వేరే పార్టీలకు ఓట్లు వేస్తే అభివృద్ధి అడుగు ముందుకు పడతని కూడా సూర్యనాయక్ సందర్భంగా స్పష్టం చేశారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలో ఇంతవరకు గెలిచిన వారు అభివృద్ధి చేయలేదని అన్నారు. ఎక్కడ సమస్యలు అక్కడే పేరుకుపోయాయని తెలిపారు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోయారని ఆరోపించారు. ఈసారి తాను కూడా గంగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బరిలో ఉండబోతున్నానని కూడా స్పష్టం చేశారు. తమకు కూడా ఛాన్స్ ఇచ్చి చూడాలని డబ్బులు ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం లేనిలేదని ఆయన స్పష్టం చేశారు. కొందరు డబ్బులు పెట్టి ఎన్నికలు గెలిచినందుకు కుట్రలు చేస్తున్నారని, ప్రజలు ఇలాంటి వ్యవహారాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తమ పార్టీకి ఇప్పటికీ కూడా ప్రజలలో మంచి ఆదరణ ఉందని చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలారా ఒకసారి ఆలోచించండి, కలపులు మాటలు చెప్పే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను అస్సలు నమ్మవద్దు అంటూ సూర్యనాయక్ ఓటర్లకు పిలుపునిచ్చారు. తాను వార్డు మెంబర్ గా కూడా పనిచేశానని, ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని కూడా ఆయన తెలిపారు. అందరం కలిసి మేము మా ఒక టీమ్గా ఏర్పడి మన తండలో గతంలో చాలా సర్పంచ్లు వచ్చారు. మా తండ నుంచే 2 సర్పంచ్లు ఎన్నుకున్నారు. ఎస్టీ మోహన్ నాయక్ అని ఆ పీరియడ్లో అట్లా గతంలో జరిగిపోయింది. మరియు ఇప్పుడు గిటంగా పోయిన సంవత్సరంలో గిటంగా పోయిన పీరియడ్లో గిటంగా మా ఎస్టీ సర్పంచ్ మా తండ నుంచి. కానీ ఎవరికి న్యాయం జరిగిందో చేసిందో ఆయనకే తెలుసు. ఇక్కడ కనబడుతున్నటువంటి విషయాలు అయితే మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇది డాంబర్ రోడ్ నా పీరియడ్లో ఉప సర్పంచ్ ఉన్నప్పుడు తీగల కృష్ణారెడ్డి పీరియడ్లో నేను ఉప సర్పంచ్ నెంబర్గా గెలిచి అక్కడి నుంచి ఇక్కడ వరకు నేను డాంబర్ రోడ్ వేయించాను. ఇక్కడ దాకా ఇదంతా రోడ్లు వేయించాను. ఇప్పుడు మొత్తం మట్టితో ఈ ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం మట్టిలాగా మొత్తం కలిసిపోయింది రోడ్డు. దానికి అలాగే వదిలేసినారు. ఇప్పుడు పిల్లలకు స్కూల్ బస్సు కొంచెం ప్రాబ్లం ఉండే, ఆ స్కూల్ బస్సు గిట్టంగా రాకుండా అది స్కూల్ బస్సు బంద్ అయిపోయింది. మా తండావాసులకు ఇక్కడ నుంచి గ్రామ పంచాయతీ గంగారం తండలో ఒక 2 కిలోమీటర్ దూరంలో నడుచుకుంటూ బియ్యం చేసుకోవడానికి చాలా మహిళలు చాలా బాధపడుతున్నారు. ఆ టైంలో గిట్టంగా మేము గ్రామ పంచాయతీ అక్కడ గంగారంలో తెచ్చి గంగారం నుంచి తండాలో బియ్యం అమ్మాలని చెప్పి రేషన్ ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి మేము ఫైట్ చేసి రేషన్ బియ్యం ఇక్కడ అమ్మడానికి మేము ప్రయత్నించాం. ఒక నెల 2 నెలలు అమ్మి తర్వాత మళ్ళా ఇక్కడ రేషన్ డీలర్ని మళ్ళీ గంగారంలో చేంజ్ చేయడం జరిగింది. అది ఆ విధంగా పరిస్థితులు ఆ విధంగా జరిగాయి. కానీ ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు మనకు నెల 15 రోజుల్లో దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎంపీటీసీ ఎలక్షన్లు ముందు జరుగుతున్నాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు దానికి వెంబడే ఉంది కాబట్టి గతంగా ఒక ఎడ్యుకేషన్ పరంగా నేను 12వ క్లాస్ చదువుకున్నాను. నేను ఒకప్పుడు విఆర్ఓ నాకు పోస్టింగ్ వస్తే పోస్టింగ్ కాదు విఆర్ఓ ఎగ్జామ్కి అటెండ్ కావాలి. నాకు రాజకీయం ఇష్టం. ఒక తండకు నేను ఒక ఊరు గ్రామ పంచాయతీకి నేను ఏ విధంగా సహకారం చేయాలి ఒక తెలివితో అప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు ఈ ఊర్లో ఎవరు చదువుకుంటున్నారు. నేను ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ దూరంలో నేను మహేశ్వరంకు నడుచుకుంటూ చదువుకున్న నా చదువు వాల్యూ ఏందో అప్పుడు కరెంట్ దీపాలు విద్యుత్ దీపాలు లేవు. మా ఇక్కడ తాండా ఇక్కడ మా విలేజ్ ఇక్కడ మా గుడిసెలు ఉండే అప్పుడు మా అమ్మ మా నాయన వాళ్ళు నన్ను 15 రూపాయలు ఇచ్చి వాళ్ళు పెద్దబాల శిక్షణను చదివించారు. అప్పట్లో నేను కొంచెం నేర్చుకున్నాను. ఏంటంటే అసలు మా తాండాకు ఈ విధంగా ఏదో ఒక రకంగా పిల్లలకు స్టూడెంట్లకు కానివ్వండి నేను పడే కష్టం వేరే వాళ్ళు పడొద్దని చెప్పేసి నేను నా మనసులో ఆనాడు నుంచి ఈనాటి వరకు అట్లా పాతుకుపోయింది. ఈ ఊరికి కానివ్వండి గంగారం తాండాకు కానివ్వండి ఈ నా గ్రామ పంచాయతీకి ఏదో రకంగా నాకు తోసింది నాకు తెలివితో నా స్వయం తెలివితోటి నేను ఏదో చేయాలనే తపన ఉంది. ప్రజలు యువకులు అందరూ నాకు ఒక అవకాశం ఇస్తే మళ్ళీ నాకు ఎందుకంటే ఎస్టీకి వచ్చింది కాబట్టి నాకు అవకాశం ఇస్తే నేను ఏం చేయాలనో అది చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ముఖ్యంగా సర్పంచులు ఇవాళ రేపు అంటే ఏం చేస్తున్నారంటే అందరు సర్పంచులు కాదు, తప్పుగా అనుకోకండి దయచేసి. సర్పంచులు ఏం చేస్తున్నారంటే తెల్ల కద్ద షర్ట్ వేసుకొని ఏదో బిజినెస్ పరంగా సర్పంచ్ పదవిని అడ్డు పెట్టుకొని వాడుకోవడానికి ఆ పదవి కాదండి. అసలు ముఖ్యంగా మన గ్రామంలో జరిగే విషయాల గురించి గ్రామ పెద్దగా అంటే ఒక బాధ్యత గల పౌరుడుగా అసలు చేయవలసిన విషయాలు ఏంటి, ఏం ప్రాబ్లం ఉంది అనేది పొద్దున లేచి మొత్తం ఊర్లో అంటే వారానికి ఒక్కసారి తిరిగి చూసినా కానీ అతనికి ప్రాబ్లం తెలుస్తాయి. మా విలేజ్లో ఒక్కొక్కసారి కరెంటు వారంగా 15 రోజులు లేకుండా దానికి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు. ఏమన్నా సెక్యూరిటీ అడిగితేనేమో
లైన్ మ్యాన్ ఫోన్ చేయమంటారు. లైన్ మ్యాన్ ఫోన్ చేస్తేనేమో మీ గ్రామ పంచాయతీ నుంచి చేపించుకోమంటారు. ఇప్పటికిటంగా ముంగల వీధిలో డ్రైనేజ్ లైట్ చూడండి, డ్రైనేజ్ కానీ చూడండి, డ్రైనేజు ఆ రోడ్డు అలాగే ఉంది మొత్తం తాండాలో. ఇక్కడ నుంచి మహేశ్వరం మండలానికి 2 కిలోమీటర్ దూరంలో ఉంది మా విలేజ్. కానీ ఎంత డెవలప్ కావాలి. కొన్ని మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ చూస్తే ఒక తీరుగా ఉంది, మా గ్రామ పంచాయతీ చూస్తే ఈ విధంగా ఉంది. కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మంచి పౌరుడిగా నన్నే కాదు, మీలో ఎవరికైనా సరే, మీలో ఎవరు ఊరికైతే సేవ చేస్తామో, ఏ ఊరికైతే ఎవరైతే మేము కష్టపడి పనిచేసి వాళ్ళ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తామంటే, అంటే నా సర్పంచ్ అంటే వాళ్ళ ఇంట్లో పోయి వండుమని చెప్తలేము, వాళ్ళ ఇంట్లో పోయి ఏదో అప్పులు తెరుచుమని అంటలేము. పబ్లిక్ సమస్య. అసలు సర్పంచ్ చేయవలసిన పనులు ఏముంటాయండి? మామూలుగా వీధి దీపాలు ఒకటి ఉంటాయి, ప్రజలకు నీళ్లు సౌకర్యము, రోడ్డు సౌకర్యము, పిల్లలకు బడి సౌకర్యము, పిల్లలకు తాండాలు చదివే పిల్లలకు బడి సౌకర్యం, బస్ సౌకర్యము, ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ పబ్లిక్లో నడిచే సమస్యలు. ఇవి మాత్రమే తీర్చమంటున్నాం మేము. ఏదో మా ఇంట్లోకి వచ్చి ఏదో మీరు పని చేసి మాకు అప్పులు తెరపమని ఏ ప్రజలు ఎవరు కోరుకోరు. కొంతమంది ప్రజల దగ్గర గిట్టంగా కొంత ఒక ఒక ఇది ఉంది, ఏంటంటే ఓట్లు ఎలక్షన్లు రాగానే వాళ్ళకు బానిసగా తిప్పుకొని వాళ్ళకు ఏదో కోటర్లు సీసాలకు లొంగ తీసుకొని ఒక కోటర్కి అమ్ముడు పోయి మనం 5 సంవత్సరాలు బాధపడేదానికంటే మానవత్వంగా ఎవడైతే ఏ క్యాండిడేట్ అయితే మనకు స్వచ్ఛందంగా పనిచేస్తాడు, ఎవడైతే మనకు అందుబాటులో ఉంటాడు అనే క్యాండిడేట్ని ఒకసారి ఎన్నుకొని మనము ముందుకు అతనితోటి కొట్లాడి పని చేసుకునే ధైర్యం, సత్తా మన దగ్గర ఉండాలి. ఈయన 500 ఇస్తాడు, 5 సంవత్సరాలు మనం బాధపడాలి. ఈ 500 ఇవాళ పోతే ఆ 500కు మనకి ఏమొస్తుందంటే కూరగాయలు రావట్లేదు. మామూలుగా కూరగాయలు తెచ్చుకొని ఒక పూట ఒక చికెన్, ఒక కిలో మటన్ వచ్చేసి 800 కిలో మటను. ఆయన ఇచ్చే 500కు మనం 5 సంవత్సరాలు బాధపడాలి. ఆయన 50 లక్షలు 30 లక్షలు ఖర్చు పెడతాడు, అవి సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఏ విధంగా దోసుకోవాలి, నేను పెట్టిన డబ్బులు ఏ విధంగా తీసుకోవాలి, నేను దానికి వడ్డీ ఎట్లా రాబట్టుకోవాలి అనేది చూస్తాడు, కానీ ఊరి గురించి ఏం పట్టించుకోడు. ఎవరికైనా ఇవాళ చదువుకునే యువకులకు ఉద్యోగంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళకు లోన్ డ్రైవర్లు ఉన్నారు, ఎంతోమంది డ్రైవర్లకు లోన్ పరంలో కానివ్వండి, అలాంటి సహకారాలు, రేషన్ కార్డులు, ఈ విధంగా చిన్న చిన్న విషయాలకు ముందుకొచ్చి చేస్తే అలాంటి సర్పంచ్ని ఎన్నుకొని మా తాండావాసులు గుర్తించుకొని వాళ్ళను ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అంటే ముఖ్యంగా డ్రైనేజీ లేదంటారా ఈ విలేజ్కి? డ్రైనేజ్ ఉంది, కానీ ఈ డ్రైనేజ్ అవతల మా సర్పంచ్ గతంలో ఏం చేసిందంటే అక్కడ తండ నుంచి ఇక్కడ చేసుకుంటూ వచ్చిండు, అక్కడ విలేజ్ నుంచి ఇక్కడ చేసుకుంటూ వచ్చిండు. ఆ విలేజ్ వాళ్ళు ఏమంటారు, మీ డ్రైనేజీ ఈ తండాలో కలపొద్దు అంటే వాళ్ళకు ఏదో అర్థమవుతుందో అన్ని డ్రైనేజీలు కలిసి కింద మట్టిలోకి వెళ్ళిపోతుంటుంది, కానీ అది ఏందో మాకు తెలియట్లేదు. ఆ డ్రైనేజ్ సమస్య ఇప్పటికీ స్కూల్ దగ్గర చాలా మురికిగా ఉంటుంది, అక్కడంతా పట్ట పొలాలు. ఈ డ్రైనేజ్ మేము ఎక్కడ కలపాలనో ఇప్పటికీ, అంటే ఇప్పుడు చిన్న విలేజ్ ఉంది కాబట్టి సమస్య ఆడికే ఆగిపోయింది. అది రేపటి నాడికి ఆ నీళ్ళు ఎక్కడ పంపాలి, ఎవరి పొలంలో పంపాలి అనేది ఈ ప్రజలకు ఎవరికి తెలియట్లేదు. ముఖ్యంగా యువకులు చాలామంది ఎంతో కష్టపడి మేము అందరం కలిసి, నా గతంలో నేను ఒక వార్డ్ మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ తెచ్చుకున్నాను. టెంపుల్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ విగ్రహం పెట్టాను. ఇప్పటికీ ఆ విగ్రహానికి 10 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ గుడి నాకు తోచినంత సహాయంతో ఎవరి దగ్గర చందాడకుండా స్లాబ్ వేసి విగ్రహం తెచ్చి అక్కడ పెట్టాను. అంటే యువకులు విధంగా చందా చేసి గుడి కడదామని చెప్పేసి అందరం ముందుకొచ్చారు. వస్తే ఆ జాగా వాస్తు ప్రకారంగా అక్కడ జాగా బాగలేదు, ఇక్కడ ఎక్కడైనా రోడ్డుకి ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ విషయంలో పెద్ద మనుషులు ముందర తీసుకెళ్ళాము. అది అలాగే పెండింగ్లో ఉంది. అది ఇప్పటి వరకు గుడి కాలేదు. ప్రతి ఒక్క తాండాలో చూస్తే గుడి, ఆంజనేయ స్వామి టెంపుల్ కంపల్సరీ గుడి ఉంటుంది. ప్రతి ఒక్క మారుమూల తాండాలో కానీ గ్రామంలో కానీ ఎక్కడ పోయినా గుడి ఉంటుంది, కానీ మా తాండాలో మాత్రం ఆ గుడి ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉంది. అది నేను చేసిన, అది అక్కడికే ఫుల్ స్టాప్, అక్కడికే ఆగిపోయింది. కొంతమంది ఇప్పుడు నేనే అంటున్నాను, నేను వస్తే నేను అది చేస్తా, తండాలకు ఇది చేస్తా. ఇవన్నీ మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న ప్రాబ్లమే మనం చేయలేకపోతాము. వాగ్దానంలో ఎలక్షన్లో మస్తు చెప్తాం, 40 లక్షలు ఖర్చు పెడతా, 50 లక్షలు ఖర్చు పెడతా, ₹1,00,00,000 ఖర్చు పెడతా. అరే ఒక 20 లక్షలు పెట్టి గుడి కట్టియండి, 10 లక్షలు పెట్టి గుడి కట్టియండి. అది ముందుకు రారు. అలాంటి టైంలో ఎలక్షన్ టైం వస్తే అందరం వస్తారు, సూర్య వస్తారు, ఇంకొకరు వస్తారు, సో అందరు వస్తారు. ఇవన్నీ వాగ్దానాలు, అవన్నీ జనాలకు ఇవ్వాలి. రేపు అందరు హుషారైపోయారు, ఎవరు ఆ జనరేషన్ మారిపోయింది. మీరు ఎన్నిసార్లు ఈ తరం కంటే ముందు తరం వాళ్ళు అప్పటి నుంచి ఇన్పుట్ వస్తున్నాం, గుడి విషయం ఆ విషయం అని చెప్పేసి. మా తండా గుడి లేదు, రేషన్ కార్డు లేదు, గ్రామ పంచాయతీ దగ్గర లేదు. ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఈ సమస్యలు తీర్చడానికి నా స్వయం కృషితో నాకు ఎంత ఆ తెలివితో నేను చేయాలని అనుకుంటున్నానో
ఈ ఒక అవకాశం నాకు ఎస్టీకి వచ్చింది కాబట్టి నేను మీతోటి అడుగుతున్నాను. నాకు అవకాశం ఉంటే మీరు మీతోటి ఏకగ్రీవం చేసినా నేను ఓకే. నేను ఏదేమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, సార్. అంటే కోఆపరేషన్ ఎట్లా చేసుకుంటారు, ఏ ఇష్యూస్ మీద బాగా ఫోకస్ చేస్తారు? నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి నేను ఇప్పుడు గతంలో ఇప్పుడు నాకు కేఎల్ఆర్ సార్ కానివ్వండి, మరి రేవంత్ రెడ్డి తోటి జంగారెడ్డి కానివ్వండి, పెద్ద పెద్ద లీడర్లు నాతోటి కొంచెం చాలా అందుబాటులో ఉన్నారు. వాళ్ళతోటి ఫైట్ చేసి వాళ్ళతోటి నా తండకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ విధంగా నేను ఖచ్చితంగా నా చూపిస్తాను. ఇక్కడ ఫోటోలు తీసుకువెళ్ళి చూపిస్తాను. నా తండకు ఒక గుడి లేదు, ఒక చిన్న ఫంక్షన్ హాల్ లేదు, మినీ ఫంక్షన్ హాల్ లేదు, మా తండకు బస్సులు లేవు, మా తండకు గ్రామ పంచాయతీ దగ్గర లేదు. మా వాళ్ళు పింఛన్లు తీసుకోవాలంటే మహేశ్వరం పోతారు సార్, వాళ్ళ కళ్ళు కనబడవు. ఇప్పటికే అక్కడ ఇక్కడ రోడ్ల మొత్తం ప్రతి జాగల నిలబడి ఇక్కడ నుంచి బండ్ల గురించి వెయిట్ చేస్తుంటారు. ఎవరు బండ్లు ఆపరు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ దూరం ఎవరు నడుచుకుంటూ పోతారు సార్? మనం ఒక 1/2 కిలోమీటర్ నడవాలంటే నడవలేము. మాకు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళతోటి పెద్ద లీడర్లతోటి మాట్లాడి నేను ఖచ్చితంగా ఇవన్నీ చేయదలుచుకుంటాను. అంటే 10 చెప్పిన దాంట్లో 5 అన్నా ఖచ్చితంగా సాధిస్తాను సార్. ఖచ్చితంగా నేను చేస్తాను. నాకు ఆ ధైర్యం, సత్తా అవన్నీ ఉంది నాకు కాబట్టి చేయగలుగుతాను. అంటే ఇప్పుడు ఇది ఒక 2 తండాలు, ఒక గ్రామ పంచాయతీ, పెద్ద ఏరియా లాగా ఉంది సార్. దీని దగ్గర ఫండ్స్ మీరు తేగలరా? సార్ ఇక్కడ మాకు ఇంకో చిన్న విషయం ఏంటి సార్ అంటే, ఒక సర్పంచ్ ఇక్కడ 50 లక్షలు 60 లక్షలు పెట్టి గెలుస్తాడు సార్. కానీ గ్రామ పంచాయతీ నుంచి ఫండ్స్ ఏమంతగా ఉండదు సార్. ఇక్కడ గ్రామ పంచాయతీలో సిబ్బందికి ఇవ్వడానికే జీతాలు సరిగా ఉండవు. ఇంకోటి ఏం సార్ అంటే, ఇక్కడ ఉన్నటువంటి 370 ఎకరాలు లావణ్య ల్యాండ్స్ ఉంది. 370 ఎకరాలు ల్యాండ్ ఉంది. దాని మీద మాకు ఈ గ్రామ పంచాయతీకి ఏమీ రాదు. ఇంతకుముందు రెవెన్యూ అంత పెద్దగా లేదు. ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సిరిగిపురం కానివ్వండి అవన్నీ కలిసి ఉన్నప్పుడు అంతో ఇంతో మాకు వస్తుండే. ఇప్పుడు ఎలాంటివి ఏం లేదు. కాబట్టి నేను ఈ రెవెన్యూ మీద ఆధారపడకుండా మంత్రి వాళ్ళను ఎవరినో పట్టుకొని ఇవన్నీ ప్రాబ్లం 5 సంవత్సరాల అవకాశం ఇస్తే సార్, 5 సంవత్సరాలలో నేను కష్టపడతాను. ఖచ్చితంగా కష్టపడి ఏదో సాధిస్తాను అనేది నాకు నమ్మకం ఉంది. నాకు అంటే మనం మీరు నియోజకవర్గ ఇన్ఛార్జి కేఎల్ఆర్ గారి కోఆపరేషన్ ఎట్లా ఉంటుంది, మీకు ఉండబోతుంది సార్? ఇప్పుడైతే మేము ఎలాంటి అతనితో ఏం ఫండ్స్ తీసుకోలేదు. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఫోన్ చేస్తాడు, అప్పటికప్పుడు చెప్పడానికి ముందుకు వస్తాడు. అది చేయాలి సార్ మాకు ఎట్లా కంపల్సరీ అంటే చేయడానికి ఫోన్లు చేస్తాడు. కానీ మాకు ఇప్పుడు హోదా లేదు, ఏం హోదా లేదు కాబట్టి మేము ఫైట్ చేయలేకపోతున్నాం. అక్కడ ఏమైనా హోదా ఉంటే సార్, నాకు ప్రజల్లో నాకు ఏం చెప్పుకోవాలి సార్, నేను సర్పంచ్గా గెలిచినా మరి నాకు ఈ పని ఖచ్చితంగా ఇవ్వాలి సార్ మీరంటే నేను ఖచ్చితంగా దాని గురించి ఫైట్ చేసి నేను చేయగలుగుతాను సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సారథిగా ముఖ్యమంత్రి పరంగా మీకు మండలంలో కావచ్చు, గ్రామానికి ఎట్లా కోఆపరేషన్ ఉండే అవకాశం ఉంది? అవి స్కీమ్స్ ఉండొచ్చు ఏదైనా? స్కీమ్స్ అయితే సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో సార్ గతంలో కేసీఆర్ చేసినటువంటి 10 సంవత్సరాలు ఆయనకు టైంలోనే ఇవన్నీ ఒక రేషన్ కార్డు కానీ ఇండ్లు కానీ ఏం ఇవ్వలేకపోయింది సార్. డబల్ బెడ్రూమ్స్ ఇచ్చిండు. అది డబల్ బెడ్రూమ్స్ మా తండోళ్ళకి ఎవ్వరికి రాలేదు సార్. ఒక మనిషికి వచ్చిండు. అతని కూడా ఇక్కడే నివసిస్తున్నాడు. అది 9 అంతస్తుల బిల్డింగు. ఆ 9 అంతస్తుల బిల్డింగ్లో ఈ ముసలోళ్ళకు వాళ్ళు పోయి ఎక్కలేరు, చేయలేరు, అక్కడ కాపురాలు చేయలేరు. ఆయన చేసిన పథకాలు మంచిగా ఉండొచ్చు, కాదంటలేను. కానీ తాండాలలో చూసి అక్కడ జాగాలు అక్కడక్కడ ఇస్తే బాగుండు. అది గుర్తించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీద వాళ్ళకి ఏం చేయాలి, ఒక 5 లక్షల స్కీమ్లు ఇచ్చి మీ జాగాలో ఉన్న జాగాలలో కట్టుకోండి అని ఎవరికి ఇబ్బంది లేకుండా మా తండాల్లో ఒక ఇల్లు ఇబ్బంది అయింది సార్. అది గిడంగా మేము కలెక్టర్ తోటి మాట్లాడి కేఎల్ఆర్ తోటి ఫోన్ చేసుకొని మల్రెడ్డి రంగారెడ్డి తోటి మొన్న మా సోదరులు చాలామంది పాండు నాయక్ కానీ దేవేందర్ నాయక్ కానీ మేము అందరం పోయి కలిసి అతనితోటి మాట్లాడి మన సీఎం వచ్చిన రోజు మాట్లాడి అతనితోటి అది సాల్వ్ చేసుకుంటున్నాము. అది అయిపోతుంది. కొంచెం ప్రాబ్లం ఉంది, అది అయిపోతుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ స్కీమ్లు మంచిగా పెడుతున్నారు సార్. మాకు రేషన్ కార్డు కానివ్వండి, ఇక్కడ మా తాండాలో ఇంచుమించు ఒక 35 రేషన్ కార్డులు వచ్చినాయి సార్. నాకు గిడంగా లేకుండా రేషన్ కార్డు నాకు మొన్ననే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇష్యూ కొత్తగా నాకు మొన్న వచ్చింది రేషన్ కార్డు. 10 సంవత్సరాల్లో పెళ్లిళ్ళు అయినాయి సార్. మాకు పేరులకు పెళ్లిళ్ళు అయినాయి. వాళ్ళకి బియ్యాలు రాకుండా ఏం రాకుండా వాళ్ళకు రేషన్ కార్డు అది సంతోషమైన విషయం. ఇంకోటి ఇండ్ల విషయంలో చాలా రేవంత్ రెడ్డి సార్కి చాలా ధన్యవాదాలు. బీద వాళ్ళు కట్టుకోలేని పరిస్థితులు ఏదో ఒక ఉసగొల్పినట్టుగా నేను ఒక 5 లక్షలు ఇస్తున్నాను, మీరు ఒక 5 లక్షలు అప్పు తెచ్చుకోండి ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి ఆయన అప్పు చేస్తున్నారా లేకపోతే వాళ్ళు సంపాదించినా ఏదో రకంగా ఇల్లు అయితే కట్టుకుంటున్నాం సార్. మాకు మళ్ళీ సెకండ్ విడతలో ఇల్లు ఇవ్వడానికి మేము సార్ తోటి మాట్లాడడానికి మా గురువారం రోజు మేము సార్ దగ్గర వెళ్తున్నాం సార్. అంటే ఇంకా ఇండ్లు వచ్చే అవకాశం ఉందా విలేజ్? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఈ ఫస్ట్ విడత అయిపోయినాక సెకండ్ విడతలో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇంకా చాలా మందికి ఇల్లు రాపించినాము. అది దాని గురించి గిడంగా ఆ ఇల్లు ఇప్పిస్తాం సార్. అంటే ఓవరాల్గా ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మీరు ఇక్కడే జన్మించి ఉంటారు. అప్పటికి ఈ మైలార్బాయ్ తండొచ్చు, గంగారం గ్రామ పంచాయతీ
ఎట్లా డెవలప్ అయిందా, ఎట్లా అనిపించింది? ఇప్పుడు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి కొంచెం చేంజ్ అయింది సార్. చేంజ్ అంటే గతంలో మేము సిగిరిపురం గ్రామ పంచాయతీకి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అక్కడ నుంచి కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఎస్టీ వాళ్ళకు గ్రామ పంచాయతీ అలాగే చేయాలంటే గంగారాం గ్రామ పంచాయతీ మళ్ళీ తెచ్చి ఊర్లోనే పెట్టింది సార్. ఊర్లో పెట్టుకున్నాం. ఇప్పుడు తాండవాలసులకు అదే సార్ ఇబ్బందిగా మా కరంగా పబ్లిక్ గుర్తించుకొని గ్రామ పంచాయతీ అందరు ఏక్యమై మన రెండు తాండాలు ఇంత జనాభా ఉంది సార్. ఈ జనాభా మధ్యలో కట్టాలనేది మా కోరిక. అది ఖచ్చితంగా నేను చేస్తాను, చేయబోతున్నాను గిట్టంగా. అది కంపల్సరీ. ఆ గంగారంలో ఈ ఊర్లో ఎవరైనా సరే నా మీద ఓట్లు వేసినా వేయకపోయినా మా ప్రజలు నన్ను మంచితనం చేస్తున్న ఆ పనిని గుర్తించుకొని నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారని విధంగా నేను ఆశిస్తున్నాను సార్. అంటే ఓవరాల్గా రూలింగ్ పార్టీని గెలిపించుకుంటే ఎడ్జ్ ఉంటుంది అంటారు. రైట్ సార్. ఇప్పుడు ఏముంది సార్, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఏదన్నా కానీ సార్, ఇప్పుడు తొవ్వ ఉన్నదానికి ఆ తొవ్వ మీద సాఫ్గా వెళ్ళిపోతాం సార్. కొత్త తొవ్వ పెట్టాలంటే ఇప్పుడు 3 సంవత్సరాలు ఈ సర్పంచ్ గెలిచి ఏం చేస్తాడు సార్? ఉట్టిగా కూర్చోవలసిందే కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఉంది మేడం, మా గతంలో ఏం చెప్పింది, నన్ను గెలిపియండి, నా ప్రభుత్వం వస్తే మీకు అందరికీ ప్లాట్ అలాట్ చేస్తా అని చెప్పింది. ఆమె గెలిచి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది కదా, మా ఊరికి ఒక్క ప్లాట్ గిటంగా ఇవ్వలేదు కదా. ఇప్పుడు మా ఈ ప్రభుత్వం వచ్చింది, రాగానే అందరికీ ఇల్లు ఇచ్చినాం, ఇల్లు ఇచ్చిర్రు. అంటే మా ఇంట్లోకి వెళ్ళి ఇవ్వలేదు సార్, గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాము. అది మా సొమ్ము కాదు, గవర్నమెంట్ సొమ్ము, వాళ్ళ హక్కు. గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళకు ఇప్పిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ కొత్త సర్పంచ్ని గెలిచి గిట్టంగా ఏం చేస్తాడు? ఇప్పుడు కొత్త సర్పంచ్ ఇప్పుడు వాళ్ళ రూలింగ్ పార్టీ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మన ప్రభుత్వం లేదు, 3 సంవత్సరాల దాకా వెయిట్ చేయవలసిందే మనం, ఎవరి దగ్గర పోయినా ఏం పనిచేస్తారు సార్? ఇప్పుడే ఉన్నప్పుడే చేసుకోలేకపోయారు. 10 సంవత్సరాలు రూలింగ్ పార్టీ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాక ఇప్పుడు గెలిచి ఏం చేస్తారు సార్? అంటే పబ్లిక్ ఆలోచించాలంటారు. పబ్లిక్ ఖచ్చితంగా సార్, పబ్లిక్ ఆలోచించారు గిటంగా. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడే సర్పంచ్లు ఏం చేయలేకపోయారు, రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడే ఏం చేయలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా తక్కువలో తక్కువ 3 సంవత్సరాలు అయితే ఇది గెలిచిన ప్రభుత్వమే ఉంటుంది సార్. మళ్ళీ 5 సంవత్సరాలు చెప్పలేము, అదే వస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే పథకాలన్నీ ఎవరికి తెలియట్లేదు. ఏమంటే ఆయన చేసే పనులు కొంత ఎడ్యుకేషన్ పరంగా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఏం చేస్తలేడు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం తినట్లేదా, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం అప్పుడు పుల్లు తిన్నారు, ఇప్పుడు ఏం ఉపాసం ఉన్నారా? అందరు ఏంటంటే బజ్నాం ఒకటి, రేవంత్ రెడ్డి పేరు మీద బజ్నాం చేయడానికి ఒకటి ఏంటంటే వాళ్ళకి అవకాశం దొరికింది, బజ్నాం చేస్తున్నారు, అంతే తప్ప ఏమీ లేదు. రేవంత్ రెడ్డి చేసే పనులు కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ లేదా, అది లేదని చెప్తున్నారు. కొనేవాళ్ళు కొంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు. ఎక్కడ సార్ భూములకు రేట్లు తక్కువ, ఎక్కడ రేట్లు పడిపోయినాయి? ఎక్కడ పడిపోలేదు కదా. వాసానికి ఇవాళ కేసీఆర్ ఉన్నప్పుడు 10 లక్షలకు ఎకరం ఉండే పొలం ఇవాళ 5 లక్షలకు అయిందా? ఆ రోజు 5 కోట్లకు ఉన్న పొలం ఏమన్నా 1 కోటి రూపాయలకు ఇస్తున్నారా? ఇవాళ ఎవరు ఎక్కడ ఇవ్వట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మేము అదే బాధపడుతున్నాము, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కొంచెం మేల్కుంటున్నాం, అంటే చేస్తున్నాం. కేసీఆర్ ఎవరికి చేసిండు సార్? ఉన్న భూములు కోట్లు ఉన్న వాళ్ళకే పెద్దగా చేసిండు, కానీ బీద వాళ్ళకి ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ఏంది, కాంట్రాక్టర్లకు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చిండు సార్. ఎవరు ఉన్నారు సార్? దయ్యాలు తిరుగుతున్నాయి సార్ ఇవాళ ఆ బిల్డింగ్లలో. అదే స్కీమ్ బీసీ బంధు ఇవ్వమన్నారు, దళిత బంధు ఇచ్చిండు. మరి ఎస్టీ బంధు ఎక్కడ పోయింది సార్? మేము ఎస్టీ వాళ్ళం మేము ఓట్లు వేయలేదా మీకు కేసీఆర్ అప్పుడు? ఎస్టీకి ఎందుకు? ఎస్సీకి ఇచ్చినప్పుడు ఎస్టీకి ఇవ్వాలి కదా సార్. మాకు ఏం లోన్లు ఇచ్చిండు అప్పుడు? రైతు బంధు ఇచ్చినావు అంటున్నావు, మా దాంట్లోకి ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు రైతు బంధు? ఎవరికి మాఫీ కాలేదు సార్. ఈ హయాంలో గిటంగా కొన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గిటంగా ఇప్పటికీ రైతు బంధు పడలేదు చాలా మందికి. లోన్లు కొంత మాఫీ కాలేదు, కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. అంటే కాంగ్రెస్ గెలుపులో చివరగా అంటే కీలక పాత్ర పోయిన గ్యారెంటీలు అది కొందరు అమలు కాలేదని అయినాయని డిఫరెంట్ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాని మీద మీరు ఈ గ్రామస్తులకు ఏం చెప్తారు సార్? గ్రామస్తుల కంటే అందరికీ తెలియకుండా ఏమి ఉండదు సార్. కొంతమందికి తెలుసు ఆ విషయాలు, కొంతమందికి తెలియదు. నాకు పెళ్లి కాగానే నేను సారీ సార్, నా పిల్లగాని నేను పుట్టియగానే నర్సరీలో జాయిన్ చేపియాలి, కానీ నేను డైరెక్ట్గా బీటెక్ బీఈడీ చేపిస్తా అంటే అది కుదరని పని సార్. కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఆయనకు టైం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. లాస్ట్ వరకు చూద్దాం, చేస్తాడేమో కదా, అమలు ఖచ్చితంగా చేస్తాడు. చేయకుండా అయితే ఉండలేడు కదా. ఆయన 10 హామీలు 150 హామీలు ఇచ్చిండా, 60 హామీలు ఇచ్చిండా, ఎగ్జాంపుల్లో చెప్తున్నా సార్. దాంట్లో కొన్నైనా చేస్తే సంతోషం మనకు. ఖచ్చితంగా చేస్తాడు, చేయబోతున్నాడు. ఎవరికైనా ఆశ ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఒక సైకిల్ మోటార్ కొన్నా, నేను కారు కొనాలనే ఆశ ఉంటుంది. రేవంత్ రెడ్డికి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం, ఇంకా 5 సంవత్సరాలు నా ప్రభుత్వం రావాలని ఆయన ఏదో మంచి పథకాలు ఇస్తుండొచ్చు. ఇంకా చెప్పలేం కదా, 3 సంవత్సరాలు ఉంది. పోడు భూములు అక్కడ పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు. ఇక్కడ మాది గిట్టంగా లావాణ్య పొలాలు. మేడం మాకు అదే చెప్పింది, ఏంటంటే
సూర్య మనం గెలవంగానే మన ప్రభుత్వం తీసుకెళ్ళి కేసీఆర్ దగ్గర కూర్చోబెడతా మనకు అందరికి పట్టాలు ఇప్పిస్తా అని చెప్పింది. ఆమె గెలిచింది, ప్రభుత్వం పోయింది, అది అక్కడే ముళ్ళకు పడ్డది. ఇవాళ మా దగ్గర 5 కోట్లు 4 కోట్లకు సార్ ఎకరం పొలము. అదే మా లావణ్య పొలాలకు ఇవాళ ఎవరికైనా అవసరం పడ్డదంటే ఒక బిడ్డ పెళ్లి చేయాలన్నా ఏమైనా అప్పు తెచ్చాలన్నా 1 కోటి ఒక 10 లక్షల గుంట అమ్మాలన్నా 10 లక్షల ఎకరం అమ్మాలన్నా ఎవరు కొనడానికి ముందుకు లేరు. అంటే మీరు దీన్ని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తారా? పబ్లిక్ సహకారంతో, ప్రజల సహకారంతో అందరు సార్ నన్ను ఎన్నుకొని నన్ను ఎన్నుకోకపోయినా కానీ ఒక ముందుకు వచ్చి ఇది చేద్దాము, మన 370 ఎకరాలు ఉంది, ఒకరితోటి ఇద్దరితోటి అయ్యే పని కాదు సార్. అది 2 తాండాల వాళ్ళు గంగారం తాండా వాళ్ళు గిట్టంగా ఉన్నారు. ఆ విషయానికి అందరు కూర్చొని మాట్లాడుకొని ఇది చేద్దాము, మన వల్ల అవుతుందా కాదా అని నేనైతే వాళ్ళ వెంబడి నేను ఎప్పటికీ నేను సహకరిస్తాను సార్, చేయడానికి ముందుకు తీసుకెళ్తాను. ఇక్కడ మీకు ఏ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నారు? అది మొత్తం 3 ఏరియాలు. ఎస్టీ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది సార్. ఇక్కడ కొలాబరేటివ్ గిట్టంగా ఎస్టీ వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే మీరు ఆ సమస్యల మీద ఫోకస్ చేస్తారా? అన్ని ఖచ్చితంగా సార్. నేను గిట్టంగా ఎస్టీ లంబాడి జాతికి చెందిన వాడిని. మా సోదరులు గిట్టంగా ఇక్కడ ఎస్సీ వాళ్ళు ఉంటారు కాబట్టి, మేము రెడ్డి బీసీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్. మేము వెనుకబడి వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. వీళ్ళకు లేని ఆశలు పెట్టించి అవన్నీ చేసినందుకు వాళ్ళు ఏమేమి వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు జరగబోయేది ఏంది, ఏం చేస్తున్నారనే ఆ విషయం మీద ఫోకస్ ఖచ్చితంగా మేము పెట్టి ముందుకు తీసుకెళ్తాం. ఓకే, ధన్యవాదాలు. కెమెరామెన్ లతతో ఉప్పు వీరాయలు, సైబరాబాద్, రంగారెడ్డి జిల్లా.